పాకిస్తాన్లో అమ్మవారికి ఇప్పుడు విశేష పూజలు అందుకుంటున్నారు. ఆ తల్లి మహిమలను ముస్లిం సోదరులు భక్తితో కొలుస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే సతీదేవి శరీర భాగాలు పడిన శక్తిపీఠాలు 18 అని అందరికీ తెలిసిందే. వాటిలో హింగ్లాంజ్ దేవిని కూడా ఓ శక్తిపీఠంగా పేర్కొనడం గమనించవచ్చు. పాకిస్తాన్లోని కరాచీకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఉన్నదే ఈ అమ్మ హింగ్లాంజ్ దేవి ఆలయం. ఇక్కడ అమ్మవారి తలలోని కొంత భాగం పడింది. అందుకే ఇక్కడి మూర్తికి ఒక రూపు అంటూ ఉండదు. ఒక చిన్న గుహలో మట్టితో చేసిన పీఠం మీద సింధూరం పులిమిన ఒక రాయి మాత్రమే భక్తులకు కనిపిస్తుంది. సంస్కృతంలో సింధూరాన్ని హింగళం అని పిలుస్తారు. అలా ఈ దేవికి హింగ్లాజ్ మాత అని పేరు వచ్చిందని అంటారు. మరో ఐతిహ్యం ప్రకారం ఒకప్పుడు హింగులడనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ ఉండేవాడు. అతన్ని సంహరించేందుకు సాక్షాత్తు అమ్మవారే అవతరించారు. ఆ అమ్మవారి నుంచి తప్పించుకుంటూ హింగులుడు ఈ గుహలోకి ప్రవేశించాడు. అతని వెనకే గుహలోకి వెళ్లిన అమ్మవారు హింగులుడిని సంహరించారు. అలా అమ్మవారికి హింగలాజ్ దేవి అనే పేరు స్థిరపడింది. హింగలాజ్ దేవి ఆలయం ఇరుకైన లోయల మధ్యలో ఉంటుంది. ఒకప్పుడు ఈ ఆలయాన్ని చేరుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. కానీ పెరిగిన సదుపాయాల దృష్ట్యా ఇప్పుడంతా కష్టపడాల్సిన అవసరం లేదు. దాంతో నిరంతరం ఈ ఆలయం భక్తులతో సందడిగానే ఉంటుంది. ఇలాంటి పుణ్యక్షేత్రాలు, పూజా ప్రాంతాలతో పాకిస్తాన్లో ఇప్పుడు శక్తిపీఠాలు ఏర్పడుతున్నాయి. 4 రోజుల పాటు జరిగే ఉత్సవాల సమయంలో అయితే భక్తుల తాకిడి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి అనారోగ్యం వచ్చినా, ఆపద ఏర్పడినా హింగ్లాజ్ మాత ఆశీస్సులతో అవి తొలగిపోతాయని ఓ నమ్మకం. అందుకే ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఇక్కడికి వస్తుంటారు. హింగ్లాజ్ దేవిని హిందువులు కొలవడం సరే, కానీ ముస్లింలు కూడా ఈ తల్లిని ఆరాధించడం ఒక విశేషం. వారంతా ఈ ఆలయానికి నానీకి మందిర్ అని పిలుస్తారు. ఈ తల్లికి కాషాయపు వస్త్రాలు, అగరొత్తులు అందిస్తారు. స్థానికులలో ఇలాంటి భక్తి ఉండబట్టే పాకిస్తాన్లో ఇతర దేవాలయాలన్నీ కాలగర్భంలో కలిసిపోయిన హింగ్లాజ్ మాత ఆలయం మాత్రం ఇంకా చెక్కు చెదరకుండానే ఉంది. పాకిస్తాన్ భూమిపై ఇప్పుడు అమ్మోరు చిందు వేస్తూ జనంను ఉర్రూతలూపుతున్నారు.